అవినీతిని నిర్మూలించడానికి పుట్టిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ అని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిద్ది సుధాకర్ అన్నారు. హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్పాల్ బిల్లును దేశంలో ప్రవేశపెట్టడానికి తమ పార్టీ పుట్టిందని అన్నారు. అవినీతి పోరాటంలో అగ్రభాగాన నిలిచి ప్రజలు కట్టిన పన్నును వారికే ఇప్పించడానికి తాము కృషి చేస్తామని అన్నారు. ఢిల్లీ, పంజాబ్లలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజల సొమ్మును ప్రజలకు ఉపయోగించేలా చేయడం కోసం నూతన కోర్ కమిటీలో 11 మంది సభ్యులను నియమించామని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకొని ప్రజల కోసం పరిపాలించే పార్టీగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నూతన కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. आम आदमी पार्टी अरविंद गारी नायकत्వం केजरीवाल गारी नायकत्వం केजरीवाल गारी नायकत्వం आम आदमी पार्टी आम आदमी पार्टी जिंदाबाद दिट्टी सुधाकर गारी नायकत्వం అవినీతి నిర్మూలించడానికి పుట్టిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. లోక్పాల్ బిల్లుని దేశంలో ప్రవేశపెట్టాలని పుట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ. అవినీతి వ్యతిరేక పాలసీతో పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకని అవినీతి వ్యతిరేక పోరాటంలో అగ్రమగా నిలిచి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, ప్రజలు కట్టిన పన్నులు ప్రజలకే ఇప్పించడానికి ఢిల్లీ మోడల్ లాగా, మరొక పంజాబ్ మోడల్ లాగా విద్యా వైద్యాలు ఏదైతే మన కాన్స్టిట్యూషన్లో రాసుకున్నామో విద్యా వైద్యం అంతా ఉచితంగా కల్పించాలని, అది పూర్తిగా కల్పిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం గురించి పంజాబ్ ప్రభుత్వం గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన కార్యకర్తలను సమీకరించడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ కోర్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే పంజాబ్లో, ఢిల్లీలో ఏదైతే ఏ పద్ధతుల్లో అయితే ప్రజలు కట్టిన ట్యాక్సులన్నీ కూడా ప్రజలకే చెందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారీ ఖజానా మిగులు బడ్జెట్తో చేస్తున్న ప్రయత్నంలో భాగమే చేస్తున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలని, అటువంటి ప్రభుత్వాలు తీసుకురావడానికి, కార్యకర్తలను సమీకరించడానికి, తయారు చేయడానికి రాబోయే కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర తెలంగాణ కమిటీ పాటుపడుతుందని, అటువంటి దిశ నిర్దేశాలతో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేయాలని ఏదైతే 11 మంది కోర్ కమిటీ వేశారో అదే పద్ధతుల్లో కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీగా ఎదగడానికి, అలాగే దేశంలో మతోన్మాదం రెచ్చగొడుతూ దేశాన్ని 2 విభజన చేస్తున్న బీజేపీ పార్టీ యొక్క మతోన్మాద విధానాలను దేశంలో చెబుతూ ఆల్టర్నేట్గా ఉన్న కేజ్రీవాల్ గారిని దేశంలో ప్రధానిని చేయడానికి, సమాయత్తం చేయడానికి, కార్యకర్తల్ని కార్యోన్ముఖులు చేయడానికి రాబోయే కాలంలో ఈ 11 మంది యొక్క పార్టీ రాష్ట్రంలో పార్టీని నిర్మిస్తుందని, అందుకని మీ సహకారం కోరుతూ, ప్రజల సహకారం కోరుతూ మీ అందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. భవిష్యత్తులో ఉద్యమాలకు సహకారం చేయాలని.